ఏదైనా కొత్తగా ఆలోచన చేయాలి. ఆ ఆలోచనను అమలు చేయడంతో పాటు అన్నదాతలకు ఆదర్శంగా నిలవాలని అనుకున్నారు ఆ జంట. ఉన్నత చదువులు చదివినా వ్యవసాయం మీద మక్కువతో కృషి విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వ్యవసాయంలో కొత్త పరిశోధనలు చేస్తూ అన్నదాతల మేలుకు పాటుపడుతున్నారు. వ్యవసాయ సాగులో తోటి రైతులకు ఆదర్శంగా నిలిచారు యాదాద్రి భువనగిరి జిల్లా రామకృష్ణాపురానికి చెందిన భార్యాభర్తలు జిట్టా బాలరెడ్డి, జ్యోతిరెడ్డి. ఉన్నత చదువుతో వ్యవసాయంలో కడుగుపెట్టి ప్రకృతి వ్యవసాయం ప్రారంభించారు. దశాబ్దం పాటు నేచురల్ ఫార్మింగ్ చేసిన ఈ దంపతులు వ్యవసాయంలో కొత్త ఒరవడికి మొదలుపెట్టారు. అమయ్య కృషి విజ్ఞాన కేంద్రాన్ని స్థాపించి తమ జీవితాన్ని వ్యవసాయానికే అంకితం చేశారు. ప్రతి సంవత్సరం ప్రకృతి వ్యవసాయంలో పరిశోధన చేస్తున్నారు. అమయ్య కృషి విజ్ఞాన కేంద్రంలో వ్యవసాయంలో కొత్త విధానాలను తయారు చేయడంతో పాటు రైతులకు మేలు చేసే కొత్త పంటల సాగు మీద పరిశోధన చేస్తున్నారు బాలరెడ్డి దంపతులు. అమయ్య కృషి విజ్ఞాన కేంద్రానికి తోడుగా అమయ్య ఆగ్రో నర్సరీని ఏర్పాటు చేశారు. ఈ నర్సరీలో ఎప్పటికప్పుడు కొత్త రకాల పండ్ల మొక్కలను సేకరిస్తూ వాటిని మరింతగా అభివృద్ధి చేస్తున్నారు. రానున్న కాలంలో ఓన్ ప్లాంట్ బ్రీడ్ వైపునకు వెళ్లాలన్నదే తమ ప్రయత్నమని చెప్తున్నారు ఈ జంట. అమయ్య కృషి వికాస కేంద్రం దాదాపు ఇప్పుడు మామిడి ఉందనుకోండి, మనకు వేసవికాలం పంట. కానీ మామిడి 365 రోజులు వచ్చేటట్టుగా వివిధ దేశాల నుంచి సేకరించి ఒక 26 రకాలు మా తోటలో వేసి పెంచాము. ఇవి సంవత్సరం పొడుగుతూ వస్తాయి. అందరి దగ్గర మామిడి ఉన్నప్పుడు మన దగ్గర మామిడి ఉంటే అడిగేవాళ్ళు, అమ్మేవాడు అడిగేవాడికి లోకు అవుతాడు. కానీ ఎవరి దగ్గర పంట లేనప్పుడు కనుక రైతు దగ్గర పంట ఉన్నట్టయితే కొనేవాళ్ళేమో 10 మంది ఉంటారు, అమ్మేవాళ్ళు తక్కువ మంది ఉంటారు. కాబట్టి రైతుకు తగిన రేటు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే నిమ్మ, అలాగే బత్తాయి, అలాగే సపోటా, ఇట్లా ఒక్కొక్క తర్వాత ఒక పంట మీద దృష్టి పెట్టి చేసుకుంటూ వస్తున్నాము. అమయ్య నర్సరీలో 500 రకాల పండ్ల మొక్కలను పెంచుతున్నారు బాలరెడ్డి దంపతులు. ఇందులో 237 రకాల మామిడి మొక్కలు ఉన్నాయి. వీటిలో 80 రకాల మామిడి మొక్కలను టిబెట్, వియత్నాం, థాయిలాండ్, బంగ్లాదేశ్, ఇండోనేషియా, ఫిలిప్పైన్స్, అమెరికా, ఆస్ట్రేలియా నుంచి తెప్పించారు. ఏడాదికి ఓసారి దిగుబడి వచ్చే మామిడిని రెగ్యులర్ గా దిగుబడి వచ్చేలా ప్రయత్నించి సక్సెస్ అయ్యారు. తమ దగ్గర ఉన్న 26 రకాల మామిడి మొక్కలు ఏడాదంతా దిగుబడిని అందిస్తాయంటున్నారు. 26 రకాల మామిడి మొక్కలలో 8 రకాల మొక్కలు ప్రస్తుతం రైతులకు అందుబాటులోకి తెచ్చామని, మరో 22 రకాల మామిడి మొక్కలు డెవలపింగ్ దశలో ఉన్నాయన్నారు. మేము అమయ్య కృషి వికాస కేంద్రం సంస్థను స్థాపించి ఇక్కడ మేము వ్యవసాయం, ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్, సమగ్ర వ్యవసాయము మేము ఇక్కడ చేస్తూ ఉన్నాము. దీంట్లో భాగంగా రకరకాల పండ్ల మొక్కల్ని మేము సేకరించి వాటిని మళ్ళీ డెవలప్ చేసి రైతులకు అందిస్తున్నాం అమయ్య ఆగ్రో నర్సరీ ద్వారా. మా అమయ్య కృషి వికాస కేంద్రంలో మేము పండించినటువంటి వివిధ పంటల నుంచి తిరిగి వచ్చినటువంటి పంట ఉత్పత్తులను మళ్ళీ తయారు చేసి, అంటే వాల్యూ యాడిషన్, దాన్ని అమయ్య ఫుడ్స్ పేరు మీద మార్కెట్లోకి రిలీజ్ చేస్తూ ఉన్నాం. అంటే ఒక రైతు ఎన్ని పనులైతే చేయగలుగుతాడో ఆర్థికంగా నిలబడడానికి అన్ని పనులను మనం చేసి చూపిస్తున్నాము. ఎందుకోసం వ్యవసాయంలోకి రావడం జరిగిందంటే, ఒకటేమో మా హస్బెండ్కి ఉన్నటువంటి ఇంట్రెస్ట్, వచ్చిన తర్వాత రిపీటెడ్గా దాంట్లో వచ్చేటటువంటి నష్టాలు, ఆ వచ్చేటటువంటి నష్టాలని మనం ఎట్లా ఓవర్కమ్ చేయొచ్చు, రైతు ఆత్మహత్యలను నివారించడానికి పెట్టుబడులు తగ్గించుకోవడము ఒక ముఖ్యమైనటువంటి కారణము. అది ఉపయోగపడుతుంది. కాబట్టి పెట్టుబడులు మనం ఎప్పుడైతే తగ్గించుకుంటామో ఆటోమేటిక్గా మనకు లాభాల దాంట్లోకి ప్రయాణం చేస్తాము అని ప్రాక్టికల్గా మనకు అర్థమైంది. కాబట్టి ఇట్లా చేయండి అని మనం చెప్తున్నాం. అమయ్య కృషి విజ్ఞాన కేంద్రంలో రైతులకు అందుబాటులో మామిడి పండులో పలు రకాలు ఏర్పాటు చేశారు బాలరెడ్డి దంపతులు. యాపిల్ మ్యాంగో, చియాంగ్ మై, వియత్నాం ఆల్ టైమ్, ఆమ్రాపాలి ఆల్ టైమ్ కరబావో, ఫిలిప్పైన్స్ స్వీట్, బ్రూనై కింగ్, కచ్చా మీటా ఆల్ టైమ్, క్యాటిమోని, మహతిర్ నామ్ డోక్మై, కేచి తోఫాలా, రెడ్ క్వీన్, రెడ్ పాలిమర్, బ్లూ పాలిమర్, లాల్మోని, ఎల్లా పాలిమర్, శ్రీలంక మ్యాంగో, బారీ 411, థాయ్ యాపిల్ మాంగా, అమెరికన్ బ్యూటీ, త్రిఫలా, బనానా మ్యాంగో, ఇలా అనేక రకాల సాగు చేస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలిచారు. భిన్నమైన వ్యవసాయంలో మెలకువలను రైతులకు అందిస్తున్నారు ఈ దంపతులు. దాదాపు 2 years నుంచి న్యాచురల్ ఫార్మింగ్లోకి వెళ్ళాము, ట్రై చేస్తున్నాము. పూర్తి ఇంకా వెరీ బేబీ స్టెప్స్లోనే ఉన్నాము. ఇంకా ఇక్కడ పర్టికులర్లీ అమేకి ఎందుకు వస్తున్నాం అంటే, సార్ కమిట్మెంట్, ప్యాషన్ ఈజ్ అల్టిమేట్ అండి. ఇక్కడ ఇష్యూ ఏంటంటే వీఆర్ గోయింగ్ న్యాచురల్, దట్ ఈస్ ఇంపార్టెంట్. ఒక చెట్టు మంచిగా ఇస్తుంది, ఒక చెట్టు మంచిగా ఇవ్వకపోవచ్చు. వాట్ వీఆర్ ఇంట్రెస్టెడ్, ద థింగ్ ఈజ్ కమింగ్ న్యాచురల్లీ. వీఆర్ నాట్ డూయింగ్ ఎనీ సింథటిక్స్ ఏం వాడట్లేదు.
ఎనీథింగ్ వీఆర్ యూజింగ్ ఈజ్ న్యాచురల్. వెరైటీస్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ అండి, హ్యూమెన్ ఐ డోంట్ నో మచ్, నాకు చాలా తక్కువ తెలుసు అండి. మేడం వాళ్ళు చెప్పండి 237 వెరైటీస్ ఆఫ్ మ్యాంగోస్ ఉన్నాయట, కెన్ యూ ఇమాజిన్? అండ్ దే ఆర్ సప్లయింగ్ 80 వెరైటీస్ టు ద కస్టమర్స్ ఇట్ సెల్ఫ్. దే ఆర్ వర్కింగ్ ఆన్ అదర్ వెరైటీస్. ఆఫ్టర్ సక్సెస్ ఓన్లీ దే ఆర్ గోయింగ్ టు గివ్ ఇట్ టు అస్. బాలరెడ్డి దంపతుల ప్రోత్సాహంతో మరికొందరు రైతులు ప్రకృతి వ్యవసాయంలో ప్రయోగాలకు సిద్ధమవుతున్నారు.